ఒక 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంటూ మన ముందుకు ఒక మంచి సాంగ్స్ రాత్రి రాత్రి రాత్రిలో ఒక సాంగ్, రాత్రి రాత్రి రాత్రిలో జాము జాము రాత్రిలో గొంగడేసి ఇడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే, రాయపోదాం జాతర అనే సాంగ్, పోరి రాయే జాతర పోదాము రాయే జాతర, పోరి రాయే జాతర పోదాము రాయే జాతర. ఒక సింగర్ కావాలంటే ఎంత కష్టపడాలి? ఇది చాలా కష్టం ఉంటుంది అన్న, మామూలు విషయం కాదు. నేను ఒక రికార్డింగ్ కోసం వెయిట్ చేసిన, ఎంత 4 years వెయిట్ చేసిన. ఇప్పుడు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది అంటే సబర్కపల్ మీట. సబర్కపల్ మీట అంటే ఎదురు చూస్తే అవకాశం కంపల్సరీ వస్తుంది ఎవరికైనా. ఓపిక ఉండాలన్న. మీకు ఇష్టమైన ఒక మంచి పాట. నడిమిట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా, పదిలంగా ఉంటే చాలు నన్ను చూసి మురుసుడేలా. సింగరా లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలేదన్నా, అది నాకు దేవుడు ఇచ్చిన వరం. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు, దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడు. స్టేజ్ పర్ఫార్మెన్స్లో మీకు బాగా ఇష్టమైన పాట అంటే జనాలు ఈ పాట పాడితే అసలు జనాలుగా సూపర్ ఫ్యాన్స్ అవుతారు అనే పాట. పాలోయమ్మ పాలమ్మ నేను పోతే పాలమ్మ నీయడే నన్ను ఓ నీయడే, పాలమ్మ నీయడే నన్ను ఓ నీయడే. మీ నాన్న నిన్ను చూసి ఎలా సంతోషపడతాడు? నాన్న అమ్మ వద్దనేవాడు మా డాడీ కూడా, ఎందుకు ఏం పాటలు రాదో డ్యూటీ చేసుకోవచ్చు కదా అదంటే, అరే ఉంది కళ ఉన్నప్పుడు ఎందుకు వద్దనుకోవాలి, అట్లా మనసులో వెయిట్ చేసిన. ఇంకా చాలా సంతోషం అన్న, నాకైనా లేట్గా సక్సెస్ వచ్చింది, మా డాడీకి మా మమ్మీకి అనిపించేది అదే. 2026లో ఒక పెద్ద సినిమా, అది కూడా దేవి శ్రీప్రసాద్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుంది. పాలమూరు జిల్లా కోసం ఒక మంచి పాట పాడుతుంది. ఏమి మారెనురా ఈ పేదల బతుకులు ఎందుకింత ఈనంగున్నయిరో. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. ఒక మంచి గెస్ట్ తోటి వచ్చాము. అతను ఎవరో తెలుసా? ఒక 3-4 ఇయర్స్ నుంచి కంటిన్యూగా ట్రెండింగ్లో ఉంటూ మన ముందుకు ఒక మంచి సాంగ్స్ రాత్రి రాత్రి రాత్రిలో ఒక సాంగు, రాయపోదాం జాతర అనే సాంగు. మీరు ఈ సాంగ్స్ వినున్నారు కదా. నేను మొన్న ఖమ్మం పోతే మా అన్నయ్య కొడుకు ఆ జాతర రాత్రి సాంగ్ పెట్టుకొని ఒకటే డ్యాన్స్ వేస్తున్నాడు. ఆ సాంగ్ ఎంత ట్రెండింగో మన బ్రదర్ని ఇప్పుడు మీ ముందు ఇంట్రడక్షన్ చేస్తున్నా. నరసింహులు గారు నమస్కారం. నమస్తే అన్న, బాగుందా? బాగున్నా, చాలా బాగున్నా. అసలు మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ తీసుకుంటాను అనుకోలేదు, ఎందుకంటే మొన్న నేను ఖమ్మం పోయినా పండక్కి. ఖమ్మం పోతే మా తమ్ముడు కొడుకు అనమాట, వాడికి 3 years 4 years ఉంటారు. వాడు ఈ పాట పెట్టుకొని రాత్రి రాత్రిలో పాట పెట్టుకొని ఒకటే డ్యాన్స్ వేస్తున్నాడు. అరే ఈ పాట ఎవరు పాడిరా అని చెప్పి చూస్తే మీరే. అసలు చాలా కనెక్ట్ అయింది ఆ పాట. నరసింహులు గారు, ఇప్పుడు అసలు ప్రజెంట్ సిచ్యువేషన్ చూస్తే ఈ సోషల్ మీడియా కానీ సినిమా ఇండస్ట్రీ కానీ యూట్యూబ్ కానీ ఒక సింగర్ కావాలంటే ఎంత కష్టపడాలి? ఇది చాలా కష్టం ఉంటుంది అన్న, మామూలు విషయం కాదు. నేను ఒక రికార్డింగ్ కోసం వెయిట్ చేసిన, ఎంత 4 years వెయిట్ చేసిన. ఓకే, అంటే రికార్డింగ్ నేను పాడలేనా చూద్దాం, ఎవరైనా అవకాశం ఇవ్వకపోయారా. 4 years బ్యాక్ నాకు అమ్ముల స్టూడియోకి వెళ్ళి అవకాశం వచ్చింది నా దగ్గర. వేరన్నా పాడతాను తెలుసు నాకు, ఎందుకంటే కొద్దిగా రాలేదు అవకాశం. ఎందుకు ఒక 1 year 6 నెలలు చూసి విడిచిపెట్టే వాళ్ళు కూడా చాలా ఉన్నారు, చాలా మంది ఉంటారు, చాలా సింగర్స్ని. నాకు ఇంత వెయిట్ చేసినా కాబట్టి ఆ వెయిట్ చేసినందుకు నాకు ఫలితం దక్కిందని ఇప్పుడైతే. సూపర్. ఇప్పుడు అంటే మిమ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది అంటే సబర్కపల్ మీట. అంటే సబర్కపల్ మీట అంటే ఎదురు చూస్తే అవకాశం కంపల్సరీ వస్తుంది ఎవరికైనా. ఓపిక ఉండాలన్న. ఓపిక లేకపోతే కష్టం. ఇప్పుడు మీరు పాడే పాటలు మీరే రాసుకుంటారా? ఎవరైనా సింగర్స్ లిరిక్స్ రైటర్ ఏం కాదన్న, ఓన్లీ సింగింగే. ఓకే, వేరే వాళ్ళు రాసిన సాంగ్స్ మనం పాడతాం. ఓకే, మీకు బాగా పేరు తెచ్చిన పాట పేరు? నాకు అప్పట్లో పేరు తెచ్చిన పాట బాలమ్మ పాట, వచ్చేది వానాకాలం పోయేది ఎండాకాలం. ఆ తర్వాత కాకపోతే ఇటు తక్కువ కొట్టొచ్చు, మన వాయిస్ కానీ మనం బయటికి తెలియడం ఆ సాంగ్తోనే మనం. ఒకసారి పాడగలరా మామూలు కోసం? చిన్న బిట్ అంతే, ఒక పల్లవి. ఓకే. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే. వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం, బాలమ్మో పిల్లలు జల్లలు బద్దురమే, చినబాలో ఇల్లు వాకిలి బద్దురమే అనే సాంగ్ తోటి. సూపర్. చూసారా ఫ్రెండ్స్, మాట వేరు పాట వేరు. ఇక్కడ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మాట వేరు పాట వేరు, ఉండే విధానం వేరు. అసలు ఈ మూడింటికి
సంబంధమే లేదు. అందుకోసం అన్న ట్రెండింగ్ లో ఉన్నాడు. అన్న ఈ పాట ఎన్ని మిలియన్స్ పోయింది? 4 millions పోయింది. అప్పట్లో Okay. 4 years 4 years అవుతుంది. ఈ పాట పాడటానికి అసలు మీకు ఎట్లా వచ్చింది ఆ ఆపర్చునిటీ? ఆపర్చునిటీ అంటే పాపం అప్పుడు మైక్ టీవీలో ఆడిషన్స్ జరుగుతున్నాయి. అప్పుడు మైక్ టీవీకి వెళ్ళి మనం ఓకే అక్కడికి వెళ్ళి వాయిస్ చూసి మళ్ళీ నేనే పోయిన స్టూడియో కూడా అన్న దగ్గరికి ఇట్లా పాట పాడించుకున్నా. ఓకే ఆ పాట నచ్చడము, అన్న వాడియడము, షూట్ కూడా మన అవుట్డోర్ షూట్ కూడా మనమే హీరోగా చేసినాము. సూపర్, బాగుంటుంది. ఇప్పుడు ఈ పాట తర్వాత మీరు నెక్స్ట్ సెకండ్ సాంగ్ హిట్ కొట్టారు. ఆ పాట పేరు? సెకండ్ సాంగ్ అప్పుడు బంతిపూల దండ కూడా సాంగ్ ఉంది, చెల్లెల గురించి వాడిన. ఓకే, చెల్లెల గురించి అప్పుడు ఒక పాట అందరికి తెలిసి ఉంటది. ఒక్కసారి బంతి పూల దండ దరువజ నిండా మా చెల్లెలు సైత్రమ్మ వస్తే నా ఇంటి నిండా నాయద నిండా బంతి పూల దండ దరువజ నిండా మా చెల్లెలు సైత్రమ్మ వస్తే నా ఇల్లు నిండా నా మెడ నిండా. అసలు ఈ పాటలో ఎంత అర్థం ఉంది తెలుసా? అంటే వాళ్ళ ఇంటికి చెల్లె వస్తే ఇప్పుడు మన ఇంటికి రాక ఎవరైనా లేడీస్ వస్తే మనము ఒక జాతర చేసుకుంటాం కదా, ఆ జాతర గురించి ఉంటది. ఇంటి కళ ఏదో పోటుకోపోయినట్టు ఏదో పెళ్లిసి పంపిస్తుంటే ఇంట్లో లేకపోతే ఇన్ని రోజులు మనం పెంచుకొని చేసుకొని ఆడతో పాటు తిరిగినాం ఎట్లుంటది, పోయేటప్పటికి అంత బాధ ఉంటది. కానీ మీరు పుట్టుకతోనే సింగరా లేకపోతే ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఏం నేర్చుకోలేదన్నా, అది నాకు దేవుడిచ్చిన గిఫ్ట్. ఆ గొంతు ఏడ నేర్చుకుంటే వచ్చింది ఏం లేదు. కాకపోతే అప్పుడు ప్రోగ్రామ్స్ చేస్తుంటే చిన్నగా గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఏమైనా స్టేజ్ ప్రోగ్రామ్స్ చేశారా? స్టేజ్ అప్పుడు స్టార్టింగ్ లో రికార్డింగ్ తెలియనప్పుడు ప్రోగ్రామ్ చేస్తుండే. రవిశంకర్ సార్ అని ఉంటాడు. ఓకే, అందరం ఒక టీం మెంబర్స్ గా మొత్తం ఒక టీం. ఇది ఆంధ్రప్రదేశ్ కళా నాట్య మండలి, ఈ సిపిఎం పార్టీ జానపదాల ఫోక్ జనరంజని కళ. జనరంజని కళ. నేను ఎక్కువ ఆంధ్ర కళా నాట్య మండలి, ఈ మన ఇంకా దళం, వీటికి ఎక్కువ నేను ప్రోగ్రామ్ చేసేవాడిని. ఎక్కువ పర్ఫార్మెన్సెస్ వాటి మీద ఎక్కువ. ఆంధ్రప్రదేశ్ కళా నాట్య మండలిలో ఫోక్ లో నేను చాలా చేసిన. అయితే మీరు ఎన్ని స్టేజ్లు పాడి ఉంటారు అందాదా? స్టేజ్లు తక్కువ, అంటే అప్పుడు ఊర్లో విలేజ్ కి తిరిగి ప్రోగ్రామ్. కరెక్ట్, అది కూడా స్టేజ్ మీద స్టేజ్ చాలా చేసిన. ఎన్ని చేసి ఉంటారు అందాదా? బాగానే ఒక 50-60 చేసి ఉంటా. ఓకే, అంటే 100 వరకు. మీరు ఒక స్టేజ్ మీద పాడిన తర్వాత ఫస్ట్ మనం పోయిన తర్వాత ఎవరైనా ఈయన చిన్నది ఈయన చూసి ఇట్లనే ఉంటారు అనుకుంటారు కళాకారుని, ఎవరినైనా నన్నైనా నిన్నైనా. ఒక్కసారి స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ వచ్చి ఫోటోలు దిగడం, సెకండ్ తీయడం, అది కామన్. మీకు అలాంటి ఎప్పుడైనా జరిగినాయి? అప్పుడు రికార్డింగ్ పరిచయం లేదన్న, ఎవరికి పరిచయం లేదు. అదే మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్ లోనే మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్ ఎక్కడో తెలియని చోట పోతుంటాం. ఆ సౌండ్ సిస్టమ్ చూడటం కానీ, లేదా అక్కడ జనాలు చూడటం కానీ, పాడాక ముందు వేరు, పాడిన తర్వాత వేరు. అలా మీకు ఏమన్నా జరిగినా సిచ్యువేషన్? నాకు సిచ్యువేషన్ జరిగింది. ఒక ప్రోగ్రామ్ సాంగ్ మొన్న ఈ రీసెంట్ గా సంక్రాంతి ప్రోగ్రామ్ చేసిన. అప్పటికి చాలా మంది సంతోషం. అంటే మనది ఓన్ వాయిస్ సేమ్, రికార్డింగ్ వాయిస్ ఓన్ గా సేమ్ ఉంటది అన్న. అవును, కరెక్ట్. కొందరిదేమో అట్లా ఉండదు, రికార్డింగ్ వాయిస్ వేరే ఉంటది, ఒరిజినల్ వేరే ఉంటది. ఓకే, అది ఎట్లా వాడినాం వాళ్ళని మనం ట్రాక్ వేసుకున్నాం, ఓన్ వాయిస్ తో వాడినాం. ఓకే, జనాలు బాగా రియాక్షన్. మీకు స్టేజ్ పర్ఫార్మెన్స్ లో మీకు బాగా ఇష్టమైన పాట, అంటే జనాలు ఈ పాట పాడితే అసలు జనాలు ఇక సూపర్ ఫ్యాన్స్ అవుతారు అనే పాట? బాగా ఇష్టమైన పాట, నేను ఏ స్టేజ్ ప్రోగ్రామ్ ఫస్ట్ పాట పాడేది పాలోయమ్మ పాలమ్మ నేను పోతే పాలమ్మ నీయడే నన్ను ఓ నీయడే, పాలమ్మ నీయడే నన్ను ఓ నీయడే, రేపల్లె వాడలకు పాలానమ్మ నేనెట్లా ఓదునమ్మా, రేపల్లె వాడలకు పాలానమ్మ నేనెట్లా ఓదునమ్మా, పెరుగోయమ్మ పెరుగమ్మ నిన్ను పోతే, పెరుగోయమ్మ పెరుగమ్మ నిన్ను పోతే, పెరుగమ్మ నివ్వడే నన్ను ఓ నివ్వడే, పెరుగమ్మ నివ్వడే నన్ను ఓ నీయడే, రేపల్లె వాడలకు పెరుగునమ్మ నేనెట్లా ఓదునమ్మా. ఈ పాటలో ఎంత అర్థం ఉంది తెలుసా? ఓన్లీ పెరుగు అమ్మడానికి, పాలు అమ్మడానికి పోయే సిచ్యువేషన్ తీసుకొని సాంగ్ చేశారు. అంటే ఈ పాట ఎవరు రాశారు? ఈ పాట శేఖర్ అనే పాటనే. శేఖర్ పాట. ఓ సూపర్. అసలు మీరు పాడుతుంటే ఆ పాటలో ఉన్న అర్థాలు ఎంత బాగున్నాయి అంటే స్టార్టింగ్ మనం అది వాడుకునేవాళ్ళం. సూపర్. కానీ మీరు అట్లా ఎక్కడన్నా స్టేజ్ ప్రోగ్రామ్స్కి వెళ్తే రెమ్యునరేషన్ తీసుకుంటారా? తీసుకుంటారా? మామూలుగా స్టేజ్ ప్రోగ్రామ్ చేస్తే ఎంత తీసుకుంటారు? అంత ఏం డిమాండ్ ఏమి ఉండదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ తర్వాత ఎవరన్నా నాకు నరసింహులు కావాలి నాకు అంటే మీ ఇన్స్టాగ్రామ్ ఐడి వాళ్ళకి చెప్పండి,
ఐడి చెప్పండి చాలు. ఐడిలో మెసెంజర్లో మెసేజ్ పెట్టండి, అన్న రిప్లై ఇస్తాడు. ఇన్స్టాగ్రామ్ సింగర్ నరసింహులు అని ఉంటుంది, అలా మీరు మెసేజ్ పెట్టినా ప్రతి ఒక్కరు రిప్లై ఇస్తుంటారు. అంతే. ఈవెంట్స్ కూడా చేస్తారు, రికార్డింగ్ ఏమైనా కొత్త పాటలు కావాలంటే కూడా సపోర్ట్ చేస్తారు. ఒకటి ఏం జరుగుతుంది అంటే కొన్ని నెంబర్లు అడిగితే ఇవ్వకపోవడం కూడా అట్లా జరుగుతుంది అన్న. వద్దు, మీరు నెంబర్ ఇవ్వకపోవడమే కరెక్ట్. ఎందుకంటే అందరు అడిగిన వాళ్ళ పాటలు చేయరు, అడిగిన వాళ్ళ పాటలు చేయరు. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 10 సార్లు అడిగిన వాళ్ళకి ఇవ్వండి అంతే. అన్నది ఐడి పేరు చెప్పండి. సింగర్ నరసింహులు అని చెప్పి ఐడి కొట్టండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొత్త పాటలు కావాలన్నా పాడతాడన్నా మెసెంజర్లో మెసేజ్ పెట్టండి, చేస్తాడు అన్న. ఇంకోటి, మీరు ఎక్కువ ఇట్లాంటి సాంగ్సే పాడతారా, సాడ్ సాంగ్స్ ఏమైనా పాడతారా? బాధాకరమైన పాటలు. బంతిపూల వాడింది సాడేనా? ఇంకా అంతకంటే లవ్ సాంగ్స్ ఏమైనా సాడ్? నేను అది ఇంకెప్పుడు ఏం పాడలే. ఈ గంగి ఆడ ఉన్న గంగికెళ్ళి అన్ని అటువంటి సాంగ్ ఇవ్వకుండా అన్ని ఊప్ సాంగ్సే. నరసింహులు గారు, మీరు సింగర్ కాకముందుకు ఈ సినిమా ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన సింగర్ పేరు? సినిమా ఇండస్ట్రీ నాకు పెంచల్ దాస్. ఎందుకంటే ఆయన వాయిస్ లో నేను ట్రై చేసా, నాకు చాలా ఇష్టం. అవును, పెంచల్ దాస్ గారు నాకు కూడా ఇష్టమే. నేను పెంచల్ దాస్ గారు చేసిన దారి సూడు దుమ్ము సూడు పాటకి నేను భువనగిరిలో ఒక 40 మంది డాన్సర్లని, మామూలు స్కూల్ డాన్సర్లను పెట్టి ఆ పాట నేను కవర్ సాంగ్ చేస్తే నాకు కూడా బాగా పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన తెలుసు నాకు. కానీ పెంచల్ దాస్ చాలా మంది చాలా వయసులు అందరు కనెక్ట్ అవుతాము. ఎక్కువ అదే ఉంటది, ఇష్టమైన కామన్ ఉంటది. కానీ పెంచల్ దాస్ గారు మంచి, ఇప్పుడు పాపం అంటే కర్మ కొంచెం ఇంకా నెక్స్ట్ సినిమాలు. ఇప్పుడు ఒకవేళ ఈ ఇంటర్వ్యూ తర్వాత నరసింహులు గారికి ఒక సినిమా, పెద్ద సినిమాలో అవకాశం వస్తే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఫస్ట్ మా ఫీలింగ్ అంటే ఫస్ట్ మీడియా మర్చిపోవద్దు. అంతేనా? ఈ మీడియాకి వెళ్ళి పరిచయం అయ్యి ఇక్కడ మళ్ళీ ఇక్కడికి వెళ్ళి నెంబర్ తీసుకొని మేము మీకు కాంటాక్ట్ అయ్యి ఇట్లా మీడియా పరంగా కాంటాక్ట్ అయ్యి నాకు అవకాశం వచ్చిన కూడా చాలా సంతోషం. నేను వెయిట్ చేసేది కూడా దానికోసమే. ప్రొడ్యూసర్ వాళ్ళకి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళకి చెప్పేది ఏంటంటే, మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫోక్ సింగర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఎవరెవరు ఉన్నారంటే ఇద్దరే, ఒక రఘు కుంచె గారు ఒకళ్ళు, ఇంకా రాహుల్ సిప్లిగంజ్, వీళ్ళిద్దరే ఉన్నారు. థర్డ్ పర్సన్గా అన్నని తీసుకోండి. ఫోక్ సాంగ్ మాత్రం అద్దరు కొడతాడు. సినిమా సాంగ్లు కానీ మీరు పాడిపించుకొని చూడండి. ఇప్పుడు ఈ మధ్య ఒక సాంగ్ హిట్ అయింది, నాని. ఆ సాంగ్ కంటే కూడా బేస్ వాయిస్ మనవాడిది మంచిగా ఉంటుంది. అన్నవాడిన పాట మీకు ఇంకొక పాట వినిపిస్తా. ఇప్పుడు ఈ మధ్యలో రీసెంట్గా హిట్ కొట్టిన పాట, ఆ పాట పేరు రాత్రి. అసలు ఆ పాటకి మీకు ఎలా అవకాశం వచ్చింది? రాత్రి సాంగ్ సంతోష్ అన్న ఛానల్ అనుకున్నాడు ఇట్లా ఏమో చూద్దామని. V96 సంతోష్. ఎవరు సంతోష్ అంటే? ఈయన కాదు, సంతోష్. ఈయన రాత్రి ప్రొడ్యూసరే. ఓకే, అట్లా పిలిచి ఒకసారి చూసుకోవడం జరిగింది. అది వాళ్ళ సెట్ అవుతాను కూడా వాళ్ళకి తెలిసింది. ఆ పాట రాసింది ఎవరు? వాళ్ళిద్దరు రాసుకున్నారు, సంతోష్ ప్రొడ్యూసర్ వాళ్ళే. ఎన్ని రోజులు రికార్డ్ జరిగింది ఆ పాట? రికార్డింగ్ 1 డేలో అయింది. 1 డే ఫైనల్ గా వాడేసాను 1 డే పోయి. ఓకే, అది డూయట్ సాంగ్ కదా? డూయట్ ఉషమ్మ నేను ఉషక్క. ఒక్కసారి ఆ పాట ఏమన్నా పాడదాం. రాతిరిలో జాము రాతిరిలో గొంగడేసి ఇడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే. రాతిరిలో జాము రాతిరిలో గొంగడేసి ఇడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే. సల్లముంత ఎత్తుకున్నానే కొద్దన్న సేపు ఆగరాదే. రంగతో వల్లనే పెద్దడు జారి పడ్డనే. రాతిరిలో జాము రాతిరిలో గొంగడేసి ఇడవన్ననే ఎప్పుడు ఈడి కొత్తవే. సూపర్. కానీ ఈ పాట ఫస్ట్ రిలీజ్ అయిన తర్వాత అంత హిట్ కాలే. ఈ మధ్య మస్తు ఎక్కడ చూసినా ట్రెండింగ్ ఉంది. అసలు ఈ పాటలో అర్థం అంత పెద్ద అర్థమేం కాదు, చిన్న అర్థం. కానీ ఆ పాటలో తీసుకుంటే ఎంత అమోఘంగా ఉంది. షూటును బట్టి అన్న, షూటు బ్రహ్మాండంగా. మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? కృష్ణుడు. కానీ ఏం కొట్టాడు, సూపర్ సాంగ్. ఇప్పుడు అన్ని మంచి సూపర్ సాంగ్. యాక్చువల్గా మీకు ఓన్లీ ఇప్పుడు మీ సింగింగ్ లో తెలుగు ఒకటే వస్తుందా? హిందీ మన ఇంకా ఎస్టీ భాషలు ఏం రావు, ఓన్లీ తెలుగు ఒకటే వస్తుంది. ఇప్పుడు మీరు తెలుగులో ఏమైనా పౌరాణికం సాంగ్స్ పాడారా? పౌరాణికం ఆడాను అప్పుడు కట్టిన. ఏమైనా పాడినప్పుడు? మల్లికార్జున దాంట్లోనే పద్మాక్షిది. డివోషనల్ సాంగ్స్ ఏమైనా పాడారా? అది వాడదామన్న, ఒకటి చిన్నది వాడదాము. నడువా నా చేతగాదో ఇంకా నా ప్రాణనాద, నడువా నా చేతగాదో ఇంకా
ఇది సత్యహరిచంద్ర దాంట్లో Super. ఆమె వాడుతుంది. మస్తు హైలైట్ అసలు రాగం. అంటే ఏమంటారు చూసారా, ఆ టైము వస్తుంది కంపల్సరీ. టాలెంట్ ప్రతి ఒక్కరికి ఉంటుంది, దాన్ని నిరూపించుకొని ఆ టైం కోసం వెయిట్ చేస్తే కంపల్సరీ టాలెంట్ బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు యాక్చువల్గా మీది రియల్గా అంటే మీ ప్రాపర్ ఎక్కడ? మా ప్రాపర్ మహబూబ్ నగర్ అన్వాడ మండలం, అన్వాడ మండలం, షేక్పల్లి విలేజ్. షేక్పల్లి విలేజ్. మీ ఫ్యామిలీ ఎంతమంది? మా ఫ్యామిలీ 3 మెంబర్స్, మేము అన్నదమ్ములము. ఓకే. మా మమ్మీ డాడీ, ఆడపిల్లలు అంటూ ఏం లేదు, చెల్లెలు. 5గురు మొత్తం. మొత్తం 5గురు. 5గురు మీ కుటుంబంలో 5గురు. మా అమ్మ, నాన్న, ముగ్గురు మా పిల్లలు. కుటుంబం 4, మాకు 2 పిల్లలు, పాప బాబు, మేము 4. ఓకే. ఇప్పుడు మీరు చదువుకున్న ప్లేస్ ఎక్కడ? మహబూబ్ నగర్, మహబూబ్ నగర్, షాబాజీ హై స్కూల్ అక్కడ చదువుకున్నాం. మీరు చదువుకున్నప్పుడు ఇప్పుడు జాబ్ ఏమైనా చేస్తున్నారా? ఏం లేదన్న, ఏం Only చేయట్లేదు. singing ఒక డ్యూటీ, ఒక బిల్డర్ దగ్గర ఒక డ్యూటీ చేస్తుంటే ఓకే. సూపర్వైజర్ గా. ఓకే. అక్కడికి వెళ్ళి కొంత టైం దొరుకుతలే అని చెప్పి ఈ పాటలలో బిజీ అయ్యి ఆ డ్యూటీ సెట్ అయితే లేదు మనం. ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే ఒక తల్లిదండ్రికి కొడుకులు ఎంత ఇష్టం అంటే ఇక చెప్పలేనంత ఇష్టం ఉంటుంది. అది ఎవరికైనా, అవును. నాకు కావచ్చు, నీకు కావచ్చు, మా నాన్నకు కావచ్చు, ఎవరికైనా. ఇప్పుడు నీకు ఒక మంచి హిట్ సాంగ్ పడ్డది, రాత్రి పాట. ఎప్పుడన్నా నువ్వు ఫెస్టివల్కి పోయినప్పుడు మీ నాన్న నిన్ను చూసి ఎలా సంతోషపడతాడు? నాన్న, అమ్మ. ఇంకా చాలా సంతోషం అన్న. నాకన్నా లేట్గా సక్సెస్ వచ్చింది. మా డాడీకి మా మమ్మీకి అనిపించేది అదే, ఫస్ట్ వచ్చింటే ఇంకా బాగుండు, లేట్గా వచ్చింది. ఇంకా స్టార్టింగ్ వచ్చితే ఇప్పటికి సెటిల్ అయ్యేవాళ్ళం. లేదు, నీకు ఇప్పుడు రావటమే కరెక్ట్. లేదు, నువ్వు ఇప్పుడు రావటమే కరెక్ట్. మామూలుగా నీకంటే వెనకోళ్ళు మొత్తం పాడేసి ఆగిపోతారు. ఇప్పుడు నువ్వు సక్సెస్ కొట్టినావు అనుకో, దీన్ని నిలబెట్టుకోవాలా. ఇప్పుడు మన తమ్ముళ్ళకి డాడీకి తెలుసు నేను ఎప్పటికెళ్ళి నేను వెయిట్ చేసినాను, ఎప్పటికెళ్ళి ట్రై చేస్తున్నా అంతే. సాంగ్స్ అంటే ఇంకా వద్దనేవాడు మా డాడీ కూడా. ఎందుకు ఏం పాటలు రాదో, డ్యూటీ చేసుకోవచ్చు కదా అదంటే. అరే ఉంది, కళ ఉన్నప్పుడు ఎందుకు వద్దనుకోవాలి, కంపల్సరీ అట్లా మనసులో వెయిట్ చేసిన. సూపర్. నిన్ను మీ అమ్మ, మీ నాన్న నువ్వు చాలా సంతోషపడతారు, మీ తమ్ముళ్ళు, మీ అన్న నుంచి పెడతారు. నిన్ను మీ చుట్టుపక్కల కులుకునే వాళ్ళు కూడా అంతే ఉంటారు, ఉంటారు, కంపల్సరీ ఉంటారు. నిన్ను ఇష్టపడే వాళ్ళకంటే కూడా నీ ఊర్లో నేను కునుకునే వాళ్ళే ఎక్కువ ఉంటారు. వీడికేంద్రా అదేంద్రా ఎంతున్నా ఉన్న ఊర్లో తక్కువ ఉంటది ఊరికైనా, ఎవరికైనా అంతే. పక్క ఊర్లో రెస్పెక్ట్ వేరే ఉంటది, ఊర్లో కరెక్ట్. ఊరు మనిషి కదా అన్నట్టు లైక్ తీసుకుంటారు. ఇప్పుడు నీకు ఇంత పెద్ద పేరు వచ్చిన తర్వాత, అంటే మంచి హిట్లు కొట్టిన తర్వాత, మీ ఊర్లో ఎప్పుడన్నా ప్రోగ్రామ్ చేసావా? మళ్ళీ ఇట్లు కూడా నాకేం చేయాలని అంతకుముందు చేసేవాడిని. అంతకుముందు చేసేవాడిని. ఇప్పుడు మీ ఊరు సర్పంచ్ కానీ, మీ ఊరులో కానీ మామూలుగా నేను ఎప్పుడన్నా ఫోన్లో మాట్లాడి పిలిచి ఎప్పుడన్నా మాట్లాడుతుంటారా? మాట్లాడతారు. సర్పంచులు ఊర్లో అందరు ప్రేమను చూస్తారన్న, కాకపోతే ఇంకా అంత ఉండదు. అందరు ప్రేమను చూస్తారు, చెయ్యంటారు, ప్రోగ్రామ్ చేయమంటారు, చేద్దాం, టైం వస్తుంది చేద్దామని చెప్పి. ఎంత ఖర్చుతో కూడుకున్న పని ఉన్నది. నరసింహులు గారు ఈ సాంగ్స్ హిట్ కొట్టిన తర్వాత మామూలుగా ఎటన్నా రోడ్ల మీద, మామూలుగా ఎటన్నా షాపింగ్కి ఎటన్నా పోయినప్పుడు జనాలు గుర్తుపడతారా మిమ్మల్ని? గుర్తుపడతారా? క్యాబ్ పెట్టుకుంటే మన వాళ్ళు పడతారు, క్యాబ్ తీస్తే పడతారు, క్యాబ్ తీస్తే పడతారు. ఓకే. దాని తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ హిట్ కొట్టిన తర్వాత ప్రజెంట్ చూస్తే ఇంకో పాట కూడా మీది చాలా పెద్ద హిట్ అయింది. అవునన్నా, పోయిరా జాతర అని. పోయిరావే జాతర, పోనామురాయే జాతర. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ పాట కాన్సెప్ట్ ఏంటంటే, అయ్యే జాతరకు వస్తా, పోయిద్దాం, ఆడ జాతర నడుస్తుంది, అని కొనుక్కొచ్చుకున్నారా, నీకు గాజులు ఇప్పిస్తా, పూలు ఇప్పిస్తా, పళ్ళు ఇప్పిస్తా అనే సిచ్యువేషన్ని పాట రాశాడు అన్న. పాడతాడు, వినండి ఒకసారి. పోరిరాయే జాతర పోదాము రాయే జాతర, పోరిరాయే జాతర పోదాము రాయే జాతర. సిల్కు సీరలేవు కట్టరకెళ్ళేవు ఎట్లా గొత్తురు, నాకు సిల్కు సీరలేవు కట్టరకెళ్ళేవు ఎట్లా గొద్దురు. ఆ సిల్కు సీరల్ నీకు సిల్కు సీరల్ లేకపోతే తెస్తపాయే జాతర, తెస్తపాయే జాతర, ఇప్పిస్తపాయే జాతర. బా బా బా. ఈ పాటలో అర్థాలు చూసారా ఎలా నింపారు? అంటే సిల్క్ సీరియల్ లేకపోతే ఇక్కడ వేరే సీరియల్ ఇప్పిస్తా అంటాడు, కానీ అక్కడ ఇప్పినని చెప్పట్లే. అంటే ఆ పాటకు అర్థం ఇది శేఖరణ పాట, ఇది శేఖరణ పాట. నాకెట్లా తెలుసు అంటే, మనం రీసెంట్గా మేము పెద్దమ్మ తల్లి దావా చేసినప్పుడు మా బాబాయ్ వేసిన అనమాట. బాబాయ్ వేస్తే ఆడ పోయి కొనుక్కుందా బా జాతరలో ఇప్పితా అంటే, బాబాయ్ ఈ పాట నీకేడు తెలుసా అంటే, ఇది శేఖరణ పాటే, ఇది మంచి పాట, అంటే ఈ పాట బాగా పాడింది అంటే ప్రజెంట్ ట్రెండింగ్లో హిట్ అదే ఉంది, బాగుంది సాంగ్ అన్నాడు. అయితే పాట పాడిన అతను కూడా మనకు తెలిసిన అతనే అని చెప్పా. కానీ ఈ పాటలలో చాలా బాగా మీకు మంచిగా హిట్ కొట్టారు. నెక్స్ట్ ఇంకో పాట ఏదో చీరల గురించి ఏదో పాట వచ్చింది, ప్రమిళ సాంగ్ ఒకటి, ప్రమిళ ఇన్స్టాలో వైరల్ అవుతుంది. అదొకటి. ఇంకోటి చీర మీద కూడా ఇంకో ఏదో పాట, చీరలు కావాలనా గంగుని కదా. సూపర్ పాట అది. అసలు మామూలుగా చీరలు కావాలనా గంగు గంగు బాయి నీకు, అది ఎవరు రాశారు పాట? అది వేరే అన్న రాసిండు, అంత ఐడియా వస్తుంది నాకు.
త్రిశూలనే అనుకుంటా ఛానల్ పేరు. ఓకే, ఇప్పుడు మీకు ప్రజెంట్ మీ గోల్ రీచ్ కావాలంటే ఒక మంచి సినిమాలో సాంగ్ పాడాలి. అవునా, అది నేను చెప్తున్నా కదా, ఈ 2026లోనే మీరు రీచ్ అవుతారు పక్కా. థ్యాంక్ యూ. నేను చెప్తున్నా కదా, నా మనస్ఫూర్తిగా చెప్తున్నా, 2026లో ఒక పెద్ద సినిమా, అది కూడా దేవి శ్రీప్రసాద్ సినిమాలో మీకు ఛాన్స్ వస్తుంది. థ్యాంక్ యూ అన్న. పక్కా నేను చెప్తున్నా కదా, ఎందుకంటే లక్ష్మి గారు లక్ష్మి గారు నా పాట పాడినప్పుడే నేను తనతో మాట్లాడినప్పుడు చెప్పా, కంపల్సరీ నీకు పెద్ద సినిమాలో అవకాశం, నీ గోల్ తీరిపోద్దని వచ్చిండే ఫీలింగ్. శేఖర్ బాబు గారు కూడా ఫస్ట్, శంకర్ బాబు అన్న ఆయన కూడా సినిమాలో పాడేసిండు, గోపిచంద్ సినిమాలో మొన్న ఒక పెద్ద సాంగ్ పాడిండుగా, వచ్చిండే ఫీలింగ్. వాళ్ళు ఇద్దరు కలిసి పాడిండుగా, ఇద్దరు కలిసి పాడిండు. అందుకోసమే మౌనిక యాదవ్ పాడింది. అందుకోసమే నెక్స్ట్ దేవి శ్రీప్రసాద్ కానీ తమన్ కానీ, లేకపోతే ఇప్పుడు భీమ్స్, ఈ 3 సినిమా, ఈ మ్యూజిక్ డైరెక్టర్లో మీరు ఒక పాట పాడబోతున్నారు పక్కా. ఎందుకంటే నేను చెప్తున్నాగా 101% మీరు అనుకున్న గోల్ పక్కా రీచ్ అవుతారు. ఎందుకంటే అన్నిటికంటే మీ మంచితనమే మిమ్మల్ని ముందు తీసుకుపోతుంది. అంతే అన్న, మంచితనమే, అందరితో మంచిగా ఉండాలన్న, మంచితనం. ఇప్పుడు మీరు ఇన్ని సినిమాలు పాడినా, ఇన్ని పాటలు పాడినా, ఇంత ఫేమస్ అయినా కానీ మీ దగ్గర అది ఆ మంచితనం అట్లా ఉండిపోయింది. ముందుకనే వెళ్ళాలంటే మంచితనమే బెస్ట్, మంచితనంతో వెళ్ళాలి. ఏమున్నా ఎంత ఫేమ్ ఉన్నా యాటిట్యూడ్ ఉండదు అంతే. ఇప్పుడు మీరు ఎవరికైనా సాంగ్స్ చేయాలి, ఎవరికైనా సాంగ్స్ రాయాలంటే మీరు రెమ్యునరేషన్ ఎంత తీసుకుంటారు? తక్కువనన్నా, అంటే మంచిని బట్టి, సిచ్యువేషన్ బట్టి తీసుకుంటారు. ఇంత డిమాండ్ అనేది లేదు, ఇంత డిమాండ్ ఏం లేదు. సరే, ఫర్దర్ గా మీకేమైనా ఇన్స్టాగ్రామ్ కానీ, మీకేమైనా యూట్యూబ్ కానీ, మీకేమైనా ఛానల్ ఉందా? నాకు ఛానల్ పాలమూరు ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్ నాది. ఒకసారి చెప్పండి మా వాళ్ళకి. పాలమూరు ట్యూన్స్ యూట్యూబ్ ఛానల్, మన ఓన్ ఛానల్. సాంగ్స్ కూడా తీసాం దాంట్లో. పాలమూరు యూట్యూబ్ ఛానల్, సింగర్ నరసింహులు అనే ఛానల్ ఉంది. అందరు కూడా అన్నని మా ఛానల్ని ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో ఆయన కూడా సపోర్ట్ చేయండి. అన్న కూడా ఇంకా ఫర్దర్గా చాలా మూవీస్లో చేయాలని, చాలా ఆల్బమ్ సాంగ్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు. ఎందుకంటే మనస్తత్వానికి మారు పేరంటే నరసింహన్, చూసి నేర్చుకోవాలి. చాలా మంచి సింగరు. మా కోసం, ఈ మీడియా ప్రేక్షకుల కోసం మీకు ఇష్టమైన ఒక మంచి పాట. ఇప్పుడు ట్రెండింగ్ లో ఉంది ఇన్స్టాలో. నడిమిట్ల ఎండా జాము నన్ను నడుసు మనుడేలా, పదిలంగా ఉంటే చాలు నన్ను చూసి మురుసుడేలా, సీర కొంగు కట్టుకుంటే చాలు ప్రమిలో మరి నిండు ఆమాస నాడు వస్త ప్రమిలో నల్ల కోడి నజారుదియ, సిరా కొంగు కట్టుకుంటే చాలు ప్రమిలో మరి నిండు ఆమాస నాడు వస్త ప్రమిలో నల్ల కోడి నదారుదియ. ఇదేనా ఇప్పుడు అంటే పాట ఏమో కానీ అన్న పాడితే మాత్రం పాట అదిరిపోయింది. ఆ పాటలో ఏం లేదు ఫ్రెండ్, 2 అర్థాలు. నల్ల కోడితో నజర్ ఎట్లాగా తీస్తారు మీకు తెలిసిందేగా. ఆ చిన్న సిచ్యువేషన్స్ దాన్ని అట్లా అసలు అద్భుతం. కానీ కంపల్సరీ మీకు ఒక మంచి సినిమా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా. ఫ్రెండ్స్, అన్నది పాలమూరు జిల్లా అంట. పాలమూరు జిల్లా కోసం ఒక మంచి పాట పాడాల్సిందిగా కోరుకుంటాం. ఇలాంటి అప్పుడు రికార్డింగ్ అయినాయన్న, పాలమూరు జిల్లా ప్రత్యేకత అని ఏం లేదు. అప్పుడు మన కష్టాల్లో ఉండే అప్పుడు ఏమి మారెనురా ఈ పేదల బతుకులు, ఎందుకింత ఈనంగున్నయిరో, ఏమి మారెనురా ఈ పేదల బతుకులు, ఎందుకింత ఈనంగున్నయిరో. ఇది అప్పుడు వలసలు పోతుండే అన్న. అప్పుడు అవును, చాలా విన్నా నేను, కానీ అద్భుతం. ఓకే, నాకు ఇష్టమైన పెంచల్ దాస్ గారితో ఒక పాట. దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడో, దారి చూడు దుమ్ము చూడు మామ దున్న పోతుల బెరే చూడో, కమల పోడి కట్ట మీద మామ కన్నె పిల్లల జోరే చూడో, కమల పోడి కట్ట మీద మామ కన్నె పిల్లల జోరే చూడో, నాన్న నాన్న నన్న నాన్న 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 నాన్న. చెప్తున్నా కన్నా, ఈ ఇంటర్వ్యూ తర్వాత నేను ఈ చెప్పిన 3 మ్యూజిక్ మస్తు ఎక్కువ. మీరు చెప్తున్నాగా పక్కా, మీకు మాత్రం పక్కా అవకాశం
మమ్మల్ని అయితే గుర్తుపెట్టుకోండి మా ఛానల్ని. కంపల్సరీ ఓకే, మంచి మంచి సినిమాలలో కంపల్సరీ అవకాశం ఇవ్వండి ఫ్రెండ్స్. ఎందుకంటే చూడండి, మన తెలంగాణలో తెలంగాణ సింగర్స్ లేరు సినిమా ఇండస్ట్రీలో, అవునా కదా? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పాడుతున్నారు, ఇంత మంచి సింగర్స్ ఉన్నారు. ఫోక్ లేని కూడా నడుస్తలేదు అన్న, ప్రతి సినిమాకి ఫోక్ ఫోక్ కంపల్సరీ కావాలి, అప్పుడు లేకుండా కానీ ఫోక్ కంపల్సరీ కావాలి. అందుకని ఫోక్ సింగర్లలో తక్కువలో ఆయన అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు. సినిమా అయినా యూట్యూబ్ అయినా అతనికి మంచి మంచి అవకాశాలు వచ్చి ఇంకా మంచి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.